చేస్తున్నప్పుడు చాలా విషయాలు నా మనసులోకి వచ్చాయి, కానీ చాలా నేను ప్రేరేపించబడ్డాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం స్వస్థత అనే అంశం కొరకై మాట్లాడమని బాగా ప్రేరేపించారు. మరి ఈ వారంతో ఇది అయ్యేది కాదు. ప్రతి వారం అంటే ఒక 4-5 వారాలు ఈ స్వస్థత గురించి మీకు బోధించమని నేను దేవుని చేత ప్రేరేపించబడుతూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మనం దేవుని లేఖనాలను మనం ధ్యానించేద్దాం. స్వస్థత అనే దాని మీద లోకంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. స్వస్థపరచటం, స్వస్థత పడడం, ఈ విషయాలు మనం వింటున్నప్పుడు అసలు మనిషికి అనారోగ్యం అనేది ఎందుకు వచ్చింది? దేవుడు మనిషిని సృష్టించినప్పుడు రోగంతో మనిషి బ్రతకాలని దేవుడు ఆలోచించి సృష్టించాడా? దేవుని ఉద్దేశం ఏమిటి మనిషి ఆరోగ్యం పట్ల, స్వస్థత పట్ల? స్వస్థత గురించి లోకంలోనే కాదు, క్రైస్తవ్యంలో కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే మీరేమనుకుంటున్నారు? దేవుడు స్వస్థపరుస్తాడా, స్వస్థపరచడా? స్వస్థతతో మనం బ్రతకాలనుకుంటున్నాడా? స్వస్థత లేకుండా అనారోగ్యంలో చనిపోవాలనుకుంటున్నాడా? మీరేమనుకుంటున్నారు? ఈ ప్రశ్నలు మీ మనసులో ఉండనివ్వండి, వినండి. మీకు తెలిసిన, ఎందుకంటే మీ తలంపులు, మీ ఆలోచనలు ఈ ప్రశ్నలతో మీరు ఆలోచిస్తున్నప్పుడు మీకు దేవుని ఆలోచన దగ్గర అవుతుంది. అందరూ జాగ్రత్తగా నా వైపే చూడాలి. వాక్యం చెప్పినప్పుడు వాక్యంకి వెళ్ళి చూదురు, కానీ జాగ్రత్తగా వినాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రోగాలు ఎందుకు వస్తాయి? రోగాల చేత దేవుడు మనిషిని పరీక్షిస్తాడా? రోగం పెట్టి మనిషికి మారు మనసు రావాలని దేవుడు కోరుతున్నాడా? రోగాలు, వ్యాధులు, కొంతమంది కొన్ని రోగాలు దేవుడు బాగు చేస్తాడు, కొన్ని రోగాలు దేవుడు బాగు చేయడు. ఇంకొన్ని అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే క్రైస్తవ్యంలో దేవుడు ఇప్పుడు అసలు ఎవరిని స్వస్థపరచట్లేదు. స్వస్థపరిచే ఆ ప్రక్రియ అంతా అప్పుడే జరిగిపోయింది. ఇప్పుడు దేవుడు ఎవరిని స్వస్థపరిచే ఉద్దేశం ఆయనకు లేదు. ఇప్పుడున్నదల్లా వాక్యం వినడం, వాక్యంలో మన జీవితాన్ని సరిచేసుకోవడం, అంత మాత్రమే. ఏదన్నా జరిగితే దేవుడు దయదలిచి నిన్ను స్వస్థపరచవచ్చు, స్వస్థపరచకపోయినా నువ్వు దేవుని కొరకు బ్రతుకు అని అంటున్నారు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే దేవుడు ఏమీ చేయలేడు కానీ నువ్వు బ్రతుకు అంటారు. సాధ్యం అంటారు అది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఈ విషయం వింటే, మీరు అంతా వింటే ఫన్నీగా అనిపిస్తుంది ఆ విషయం. దేవుడు స్వస్థపరచకపోయినా దేవుని కొరకు బ్రతుకు అనే మాట నో నో నో. అసలు మనం స్వస్థపడడానికి దేవుడు మన కొరకు ఏం చేశారు? దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారు? దేవుని మనస్సును మనం అర్థం చేసుకుంటే రెండు మనసులతో బ్రతకటం చాలా కష్టమైద్దండి. దేవుని మనస్సును మనం గ్రహించకుండా, దేవుని ఉద్దేశాన్ని మనం గుర్తించకుండా ఉండడాన్ని బట్టే ఏమనుకుంటామంటే ఇది స్వస్థత కలగొచ్చో కలగదో, ఇది అవుతుందో రాదో. ఈరోజు నుంచి ఆరోగ్యం విషయంలో ఉన్న ప్రతి కన్ఫ్యూజన్ తొలగిపోవునుగాక. దేవుని ఆలోచన మన హృదయాల్లోకి ఖచ్చితంగా మనం గ్రహించుకుందుముగాక. రండి, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు అనారోగ్యంతో సృష్టించలేదు. అనారోగ్యం అనే దరిదాపుల్లో కూడా మనిషి ఉండకూడదని దేవుడు కోరుకున్నాడు. ఆదికాండంలో దేవుడు అవ్వ ఆదామును సృష్టించిన తర్వాత ఆదిలో దేవుడు ఎలా ఏర్పాటు చేశాడో చదవండి ఒకసారి. ఆదికాండంలో ఆయన సృష్టి చాలా అద్భుతమైనది, మహోన్నతమైనది, చాలా మంచిది. 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. ఎలా ఉందట సృష్టి? రోగాలతో, నొప్పులతో, బాధలతో లేదు.
ఎలా ఉంది చెప్పండి? చాలా మంచిదిగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని చేత సృష్టించబడిన ఈ మనిషి దేవుని మహిమను పొందుకొని, దేవుని ద్వారా ఆలోచనలు పొందుకొని, దైవికమైన శ్రేష్టమైన జీవితం జీవించాలని. మీకు తెలుసా దేవుడు మనిషికి పెట్టిన ఆహారం ఏంటో? ఏమనుకుంటున్నారు మీరు? వాక్యంలో చూద్దామా? చూడండి ఒకసారి, మొదటి అధ్యాయంలోనే 29వ వచనం. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనమునిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షం ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. 26, 27, 28 వచనాల్లో మనిషిని సృష్టించి ఈ భూమిని ఏలమని వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళకి భోజనం ఏంటని చెప్తున్నాడు? విత్తనములిచ్చే ప్రతి చెట్టు, ఆ వృక్ష ఫలాలు, అంటే చెట్ల ఫలాలు తిని మనిషి బ్రతకాలని దేవుడి ఉద్దేశం. హల్లెలూయా. చెట్ల ఫలాలు తినడం ద్వారా మనిషికి ఏమవుతుంది? అతని జీవం పెరుగుతుంది. అనారోగ్యాలు అతని శరీరం దగ్గరకు చేరవు. ఇది మనిషిని సృష్టించిన దేవుని యొక్క ప్రణాళిక. మీరు చూడండి, ఈరోజు ఆహార శాస్త్రవేత్తలు యూట్యూబ్లో ఎన్ని వీడియోలో, మీరు కాయలు తినండి, పచ్చికాయలే తినండి, ఉడకబెట్టుకొని తినకండి, కారం కలపకండి, మసాలాలు కలపకండి, నూనెలు కలపకండి. ఆదాముకు దేవుడిచ్చింది ఏంటంటే, పళ్ళు తిను నువ్వు, అది నీకు ఆహారము. చూద్దారండి ఎలా మనిషి శరీరం రోగానికి బలహీనతకు లోనైపోయిందో. మనం వాక్యంలో లోతుగా పరిశీలన చేసినట్లయితే, చెట్ల పండ్లు ఆహారంగా దేవుడిచ్చాడు. 2వ అధ్యాయంలో 16, 17 వచనంలో ఆదాముతో ప్రభు మాట్లాడుతూ, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. అంటే వృక్ష ఫలాలే, చెట్ల ఫలాలే అతనికి ఆహారం. అక్కడ చెప్పాడు, ఇక్కడ ఆదాము మరలా ఆదాముకు గుర్తు చేస్తున్నాడు, నిరభ్యంతరంగా తిను. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. నరునికి, ఆదాముకు దేవుడు ఆజ్ఞాపించాడు. చెట్ల ఫలాలు అనేవి ఆహారంగా ఆదాముకు ఉన్నాయి, కానీ ఈ చెట్టు ఫలాలు తినకూడదు అంటారు. మీరు గుర్తించారా? సర్పం అవ్వతో మాట్లాడుతున్నప్పుడు, అవ్వ సర్పం యొక్క సంభాషణలో అవ్వ ఏమని మాట్లాడుతుందో వినండి. 6వ వచనంలో, 3వ అధ్యాయం 6వ వచనం. ఆ స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిది. ఇక్కడ కొంచెం మనం లోతుగా ఆలోచన చేస్తే, ఆ వృక్షం ఆహారానికి మంచిదట. మీరు ఈ విషయాన్ని గ్రహించారా? ఆహారానికి మంచిదట. అంటే నేల నుంచి పండే పంట కాదు వాళ్ళు తినేది, చెట్ల నుంచి కాసే ఫలాలు. అప్పుడు భూమి కూడా ఎలా ఉందంటే, ఇప్పుడు ఎక్కడో మామిడి తోట వేస్తేనే మామిడికాయలు, జామ తోట వేస్తేనే జామకాయలు, ఆపిల్ తోట వేస్తేనే ఆపిల్ కాయలు. అప్పుడు అట్లా కాదు, భూమి విస్తారంగా దానంతటికదే చెట్లను పుట్టించేది. ఇక ఇబ్బంది ఏం లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక మామిడి చెట్టు, ఒక జామ చెట్టు, ఇంకా ఆహారాన్ని ఇచ్చే ఫలాల చెట్టు, 4 చెట్లు ఇంటి చుట్టూరు ఉన్నాయి అనుకోండి, ఇక వండుకోవడం లేదు, ఏం లేదు, కోసుకోవడం, చక్కగా తినడం, ఏ గొడవ లేదు. హల్లెలూయా. ఏ అనారోగ్యం లేదు. అలా తింటూ తింటూ అలవాటైపోయింది. ఎవరు? అవ్వ. సర్పం వచ్చి అవ్వతో మాట్లాడంలోనే అవ్వ కళ్ళు ఎప్పుడైతే ఆ చెట్టు మీద పడ్డాయో, చాలా పళ్ళు తిన్నాను, అవి వగరుగున్నాయి, అవి తీయగున్నాయి, అవి చాలా ఇలా అలా ఉన్నాయి అని వాటి పోలికలు ఎంచుకుంటూ ఈ చెట్టు పండును చూస్తే తన మనసులో ఆలోచనలు పుట్టుతున్నాయి. ఏమంటుందట ఆవిడ? ఆ వృక్షము ఆహారకు మంచిదనియు, ఇది బాగుంటుంది, ఇది ఆహారానికి బాగుంటుంది, ఇది మనకు ఆహారానికి బాగుంటుంది, హల్లెలూయా, కన్నులకు అందమైనదనియు,
వివేకమిచ్చు రమ్యమై ఉండుట చూచినప్పుడు, అంటే ఆ పండు వివేకాన్ని ఇస్తుందా? మీరు ఊహించండి. నేను కొంచెం డీప్గా వెళ్తున్నాను ఇక్కడ. మీరు కూడా జాగ్రత్తగా ఆలోచనకు రావాలి. మీరు భోంచేసేటప్పుడైనా, వాటర్ తాగేటప్పుడైనా, మీరు తినే భోజనాన్ని చూసి మీరు ఏమనుకుంటారు? ఈ దరిద్రమైన భోజనం నేను తింటున్నాను మీరు అనుకుంటారా? హల్లెలూయా. కొంతమంది మంచి మంచి భోజనాలు చేస్తున్నారు, మంచి మంచి స్థితి ఉంది, నా కర్మ ఇదేంటి, ఈ దరిద్రం తింటున్నా అనే మనస్తత్వంతో, అనే మనసు మీ లోపలుండి మీరు తిన్నారనుకోండి. ఇంకొక మాట ఏంటంటే, మీరు భోజనం దగ్గరకు వచ్చినప్పుడు భోజనాన్ని మీరు ఆశీర్వదించాల. వినాలి, బాగా వినాలి. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి అని ప్రార్థన చేసినట్లుగా, మనం ప్రార్థన చేశాక మన దగ్గరకు వచ్చిన భోజనం కానీ, వాటర్ కానీ, ఇంకేదైనా మనం తినేటప్పుడు దాన్ని యేసు నామములో ఏం చేయాలా? ఆశీర్వదించాలా. భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తారు కదా, ఏమని ప్రార్థన చేస్తారు? కేజీ అంతా నేనే తినేయాలి ప్రభువా, వదలకుండా మొత్తం లాగించేయాలి చెప్పాలి. ఏమని ప్రార్థన చేస్తారు? ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభువా. చాలు. ఇంకొకరు చెప్పండి. ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇంకేమని మీరు ప్రేయర్ చేయట్లేదా పిల్లలు? మీరు భోంచేసేటప్పుడు ప్రేయర్ చేయట్లేదా? ఏమని ప్రేయర్ చేస్తున్నారు? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. బెన్నీ చేసి చూపేలాగా ఉన్నాడు. కాదు. మీరు భోజనం చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు యేసు నామములో ఆ ఫుడ్ దీవించబడాలని ప్రార్థన చేయండి. ఏ అనారోగ్యం కానీ, ఏ నీరసం కానీ, ఏ కృంగుదల కానీ నా బాడీలోకి రాకుండా, నా శరీరాన్ని ఆరోగ్యంతో కాపాడటానికై నువ్వు నాకు ఈ భోజనం సిద్ధపరిచావు. మీరు భోజనాన్ని తిట్టుకుంటా, అరుసుకుంటా, కోపడుకుంటా, ఇందులో మసాలా, కారం, అది ఇది అనుకుంటా మీరు తింటున్నారనుకోండి, అది మీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు. మీరు గమనించండి, అవ్వ దేవుని ద్వారా సృష్టించబడింది. అవ్వలో దేవుని స్వభావం ఉంది. కాకపోతే తన మైండ్ సెట్ సాతానికి, వాని ఆలోచనలకు ఇచ్చేసింది. కానీ బట్ ఆవిడ దేవుడు తయారు చేసిన వ్యక్తి. దేవుని జ్ఞానం అవ్వలో ఉంది. అవ్వ చూసేటప్పుడు ఏమనుకుంటుందో తెలుసా? అది మంచిదియు. మళ్ళీ చదవండి ఎలా ఉంది ఇప్పుడు. ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదనియు, వివేకమునిచ్చు రమ్యమైనదయ్యుండుట. అంటే ఆవిడ మనసులో ఆలోచనలు ఇవన్నీ. ఆవిడ మనసు అలా అనిపిస్తుంది. మీరు మీ భోజనం చూసినప్పుడు మీ మనసులోకి ఏమి రావాలంటే, ఈ పూటకు దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఈ భోజనం ద్వారా నాలో ఉన్న ప్రతి అనారోగ్య బలహీనతలు తొలగిపోవునుగాక. ప్రార్థన చేసేటప్పుడు అలా ప్రార్థన చేయాలి. ప్రతి భోజనం ఒక ఔషధంగా నీ ప్రార్థన ద్వారా మార్చుకోవాలి. తాగే వాటర్ కూడా అలా మీరు ప్రేయర్ చేసుకొని తాగాలి. అప్పటి వరకు దాంట్లో ఏదైనా ఉండొచ్చేమో, కానీ నువ్వు ప్రార్థన చేసిన తరువాత ఒకవేళ అది నీ బాడీలోకి వెళ్ళినా సరే, మరణకరమైనది ఏది తాగినను మీకది. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి ప్రియులారా, మన చేతిలోనే ఉంది. జీవమరణాలు మన చేతిలోనే ఉన్నాయి. దేవుడు తన ఆత్మను నీలో పెట్టాడు. నువ్వు నార్మల్ వ్యక్తివి కాదు, భూ సంబంధమైన వ్యక్తివి కాదు, పరసంబంధమైన వ్యక్తివి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు. నీ గురించి నువ్వు ఈ భూ సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఆలోచించుకోవడం వల్ల నీకు తినేది వంట పట్టట్లేదు, నీ ఆరోగ్యంలో నిర్లక్ష్యం అవుతున్నావు. కాదలా. దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి, నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడువు కాబట్టి, ఆత్మ పూర్ణురాలుగా నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి, నువ్వు భూమి మీద వేటిని బంధిస్తే అవి బంధించబడతాయి, నువ్వు వేటిని విప్పితే అవి విప్పబడతాయి, నువ్వు ఏది బ్లెస్ చేస్తే అది బ్లెస్ అవుతుంది. హల్లెలూయా. అందుకనే భోజనానికి ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఈ భోజనాన్ని ఆశీర్వదించండి, దీని ద్వారా మా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలు తొలగిపోవునుగాక. ఇంకేదైనా ఏమంటారు, సరైన ప్రోటీన్స్, సరైన ఆహారం
ఆహారంలో ఏదైనా లోపాలున్నా యేసు క్రీస్తు నామములో సరగునుగాక. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. నువ్వు అలా ప్రార్థన చేస్తే, మీకు గుర్తుందా, ఈ మధ్య నేను ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాను. 20 రొట్టెలో 200 మందికి పంచాడు. చూసారా వీడియో? చూసారా ఆ పోస్ట్? చూసినప్పుడు మీరు ప్రార్థన చేశారా? ఓ పాస్టర్ గారు అది చూసి, నేను పొద్దున్నే లేచి నా మనసంతా నీరసంగా వికారంగా ఒకలాగా ఉంది. నేను ఆ మెసేజ్ చూడంలోనే దేవుని అద్భుతాలు నా పట్ల జరుగుతాయి, దేవుడు అద్భుతాలు చేస్తాడు అనే సంతోషం మీ మెసేజ్ ద్వారా నా హృదయం నిండింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పాస్టర్ గారి హృదయం నిండడం బాగానే ఉంది. ఇక్కడ స్వార్థం ఏంటంటే మీ హృదయం నింపబడాలని నేను పెట్టా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నారా ఆ వర్తమానాలు? అందులో ఎంత, ఒకసారి దైవజనుడైన ఎలీషా వంట చేస్తున్నప్పుడు వంటలో చెడ్డ ద్రాక్షలు, కారు ద్రాక్షలు కొన్ని కోసేస్తే ఆ వంట మరణకరమైందిగా మార్చబడ్డదట. పెట్టాను కదా వీడియో, చూసారా? దైవజనుడు ప్రార్థన చేసి పిండి అందులో వేస్తే ఆ విషయం అంతా పోయి అది రుచికరంగా ఆరోగ్యకరంగా ఉందట. ప్రజలారా, హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయాలు. ఎందుకంటే ఆయన తన నామాన్ని మనకిచ్చాడు, ఆయన తన ఆత్మను మనలో పెట్టాడు, ఈ భూమి మీద ఏలుబడి చేసేవారిగా మనల్ని పెట్టాడు. మీరు రాజులైన యాజక సమూహం అన్నారు. దేవుడేమో రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన వంశం అంటే మనం అనుకుంటున్నాం, నేను దరిద్రుని ప్రభువా, బుద్ధి లేనోని ప్రభువా. ఇంకా ఎక్కువ తగ్గించుకోవడం ఏంటో తెలుసా? నేను నల్లిని ప్రభువా, బల్లిని ప్రభువా, రెల్లుని ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. అవ్వ ఆ పండును చూడంగలోనే తన మనసు ఎలా స్పందిస్తుందో అనేది మిమ్మల్ని ఆలోచించమంటున్నా. మీరు కూడా మీ భోజనాన్ని చూసినప్పుడు దాన్ని ఆశీర్వదించండి. దేవా, ఈ భోజనం నాకు ఇచ్చినందుకై కృతజ్ఞతలు, దీని ద్వారా నేను నూతన బలమును పొందుకొందునుగాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా, దేవునికి ప్రార్థించటం ద్వారా, దేవుణ్ణి మనం ఘనపరచటం ద్వారా మన ఎదుట ఉంచబడిన ప్రతిదీ కూడా పరిశుద్ధపరచబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ అధ్యాయం 6వ వచనంలో స్త్రీ చూసింది, ఆ పళ్ళు మంచిదనుకుంది, వాళ్ళిద్దరూ తిన్నారు, కళ్ళు తెరవబడ్డాయి, వారు దిగంబరులని తెలుసుకున్నారు. దేవుని యోదేను తోటలో వాళ్ళు కచ్చడంలో అంజూరపు ఆకులు చుట్టుకొని, అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొని, అంటే వాళ్ళకు వస్త్రాలుగా చేసుకొని వాళ్ళు చెట్టు చాటున దాక్కుండిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలిసే ఆ విషయాలన్నీ. దేవుడు వస్తారు, సర్పాన్ని శపిస్తారు, అవ్వను కూడా చెప్తారు. తర్వాత ఆదాముతో మాట్లాడుతున్న మాటల్లో మనం గమనిద్దారండి. 3వ అధ్యాయంలో ఈ 17వ వచనం నుండి ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఇక్కడ ఆలోచన చేయాలి మనం. నేల ఏమైందట? అంతకు ముందు ఎలా ఉన్నది? చాలా బాగుంది. మంచి చెట్లు, ఫలాలిచ్చే చెట్లు ఎక్కడ చూసినా సరే. హల్లెలూయా. వినండి ఆ మాట. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. ఇప్పుడు ఆదాము భోజనం మారిపోయిందా లేదా? ఆదాము భోజనం మారిపోవడానికి కారణం ఎవరు? ఆదామే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము పళ్ళు తినాలని దేవుడు నిర్ణయించి యోదేను తోటలో పెడితే, యోదేను తోటలో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితిలోకి వచ్చాడు. ఇప్పుడు నేల పంటను తిందువు, ప్రయాసతో తిందువు. మీరు ఒకసారి ఊహించండి, దేవుడు శపించకముందు, గచ్చ పొదలు భూమి మీద పుట్టకముందు భూమి ఎలాంటి వృక్షాలు ఇచ్చేదో, ఎలాంటి చెట్లు పుట్టేవో, ఎలాంటి కాయలు కాసేవో, ఎలాంటి అద్భుతాలు భూమి మీద జరిగాయో, భూమి మీద మనిషికి ఆహారంగా ఉండేవో ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడ కూడా పిచ్చి మొక్కలు లేవు.
ఎక్కడ చూసినా పళ్ళ చెట్లే, ఎక్కడ చూసినా ఆరోగ్యాన్ని ఇచ్చే చెట్లే. హల్లెలూయా. మీరు ఊహించండి, భూమి ఎంత నిర్మలంగా, ఎంత అద్భుతంగా దేవుడు ఏర్పాటు చేశాడో. దాన్ని చూడటం ద్వారా మనకి ఏమనిపిస్తుంది? దేవుడు మనిషిని రోగాలతో జీవించాలని కోరుకోవట్లేదు. రోగాలు దేవుడు ఏర్పాటు చేసినవి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, నేల పంటను నువ్వు తిందువు, ప్రయాసతోనూ చెమటతోనూ నువ్వు ఆకలి తీర్చుకుంటావు, పొలములో పంట నువ్వు తిందువు అని ఆదాముతో చెప్పాడు. ఆదాము యోదేను తోటలో నుంచి గెంటివేయబడ్డాడు, నేల శపించబడ్డది. తర్వాత కూడా మనం గమనించినట్లయితే 4వ అధ్యాయంలో మరలా కయ్యోనును బట్టి నేల శపించబడుతుంది. మీకు తెలుసా కయ్యోను ఎవరు? ఆదాము కుమారుడు. వెరీ గుడ్. ఆదాము కుమారుడైన కయ్యోను ఏం చేశాడు? తన సొంత తమ్ముడైన హేబేలును చంపి, హేబేలు రక్తం చూడండి, నేలలో ఒలికించిన దాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నారు. 10వ వచనం చదువుదామా? 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పనేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనిన నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచునప్పుడు, వినండి అన్నమాట, అది తన సారమును ఇక నీకియ్యదు. వింటున్నారా ఈ మాట? నేల ఏమివ్వదట అంటే నేల దాచిపెట్టుకుంటుందట. నేల తన సారాన్ని ఏం చేసుకుంటుంది? ఎందుకని? దేవుడు చెప్పాడు, నువ్వు సారాన్ని ఇవ్వద్దు. హల్లెలూయా. నేల తన సారాన్ని ఇవ్వకపోవడం వల్ల, అందుకనే చౌడు నేలలు, అందుకనే మీరు గమనించినట్లయితే ఆ నేల సారాన్ని ఇవ్వకపోవడానికి కారణం అంటే, మొట్టమొదటిగా దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడు, మనుషులు బ్రతకాలని ఆలోచించినప్పుడు, నా కుమారుడైన ఆదాము, నా బిడ్డలైన వీళ్ళందరూ సమృద్ధి కలిగి, సంతృప్తి కలిగి, ఆరోగ్యంతో, పుష్కలంగా, సమృద్ధితో బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. రోగంతో దేవుడు మనిషిని బ్రతకాలని కోరుకోలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చూడండి, ఎప్పుడైతే 2 మార్లు నేల శపించబడడం, 2 మార్లు నేల శపించబడడం, ఇక భూమిలో సారం లేకపోవడం, ఇక మనిషి జీవితం, మనిషి జీవం అనేది ఏంటంటే మనిషి ఆయుస్సు తగ్గిపోవడం మనం చదువుతాం. చూడండి ఒకసారి, ఆదికాండంలో 5వ అధ్యాయం 5వ వచనంలో ఆదాము జీవితం గురించి రాయబడ్డది. 930 ఏళ్ళు బ్రతికాడట. హల్లెలూయా. తర్వాత ఆదాము కుమారుడైన షేతు ఎన్నేళ్ళు? 912 ఏళ్ళు బ్రతికాడు. హల్లెలూయా. ఆదాము ఎన్ని? 930. షేతు ఎన్ని? 912. ఎనోషుకి వచ్చేసరికి చూడండి 905. హల్లెలూయా. అంటే ఏమవుతుంది? ఆయుష్ తగ్గిపోతుంది. అంటే ఏమైంది? భూమి సారాన్ని ఇవ్వటం లేదు. దేవుడు కోరుకున్న జీవితంలో నుంచి మనిషి తన సొంత జీవితాన్ని ఎన్నుకున్నాడు. తన జీవితమే, ఆ మాట చూడండి ఒకసారి 6వ అధ్యాయంలో మనం గమనిస్తే 5వ వచనం, 5:6, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహ అంతయు కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నొంది తన హృదయంలో, అంటే దేవుడు తన హృదయంలో నొచ్చుకునే అంత చెడుతనం మానవ హృదయంలో జరగడం మనం గమనించాలి ప్రియులారా. హల్లెలూయా. ఇక దేవుడు మనిషి జీవితం అనేది తన ప్రవర్తనను బట్టి, తన ఆలోచనలను బట్టి, తన నిర్ణయాలను బట్టి మనిషి ఆయుష్ అనేది ఏమవుతుందంటే కుదించబడుతూ, తగ్గించబడుతూ వచ్చింది. అట్లా మనం చూస్తే మహలేలని ఆయన 890 సంవత్సరాలు, ఏరేదైనా 962, హానోకు లేడు, దేవునితో వెళ్ళిపోయాడని రాయబడ్డది. మెతుషేల 969, లెమెకు 770 సంవత్సరాలు. నోవాహు కనిపిస్తాడు. నోవాహు ఎన్ని సంవత్సరాలు బ్రతాడు? నోవాహు ఎన్ని సంవత్సరాలమ్మా? ఎందుకమ్మా 950 ఉంటే 500 వేసావు? నోవాహుకి నీకు కోపమా?
9వ అధ్యాయం 29వ వచనం. తొమ్మిది 950 ఏళ్ళు బ్రతికాడు. హల్లెలూయా. ఆ తర్వాత షేము 700. అర్పక్షదు చూడండి, అక్కడ మీకు అర్థమవుతుంది. 11వ అధ్యాయంలో 10వ వచనం నుంచి వాళ్ళ వాళ్ళు ఎంతకాలం బ్రతికారో రాయబడ్డది. షేము 700, అర్పక్షదు 403, షేలోహు 403, ఎబేరు 430, ఆ తర్వాత పెలేగు 900, 290, రయు 207, షెరూగు 200. చదవట్లేదా మీరు? నాహోరు 119, తెరహు 205, అబ్రహాము 175 సంవత్సరాలు. హల్లెలూయా. ఆయుష్ అనేది ఏమవుతుందంటే తరిగిపోతూ వస్తుంది. మనిషి జీవితం అనేది ఏమవుతుందంటే తరిగిపోతూ వస్తుంది. మీరు చూడండి, దేవుడు ఎంత చెప్పాడో 6వ అధ్యాయం 3వ వచనంలో. 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు ఎంతైంది? మీరు చూడండి, దేవుని దృష్టిలో మనిషి ఆయుష్ ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు మనం బ్రతకాలి? 120 సంవత్సరాలు బ్రతకాలి. ఎన్ని సంవత్సరాలు మనిషి బ్రతుకుతున్నాడు? 50 రాంగ్లోనే, 60 రాంగ్లోనే ఇక నా పని అయిపోయింది, నేను తొందరగా పోవాలి. అసలు 60, 120, 60 ఎంత అండి? సగం కదా 60. అంటే సగం జీవితాన్ని మనం ఏమనుకుంటున్నాం? కీర్తన 90లో మోషే అంటాడు కదండి, అధిక బలం ఉంటే 90 సంవత్సరాలు, బలం లేకపోతే 70 సంవత్సరాలు. అది ఎవరితో అన్నారు? దేవుని మాటకు లోబడకుండా ప్రవర్తిస్తున్న ఇశ్రాయేలీల తీరును చూసి 11 రోజుల్లో వెళ్ళాల్సిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు వాళ్ళు పోయారట. ఎట్లా? దేవుణ్ణి విసిగీయటం, దేవుణ్ణి బాధ పెట్టడం, సేవకుల మీద తిరగబడడం, మోషే మీద తిరగబడడం, రకరకాల అవిశ్వాసపు శపించబడిన మార్గాల్లో గుండా వెళ్ళిన దాన్ని బట్టి ఏముంది జీవితం అని మోషే చెప్పాడు. కానీ మోషే 120 ఏళ్ళు బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే మాటను ప్రమాణంగా తీసుకోకూడదు మనం. దేవుని మాటను ప్రమాణంగా మనం తీసుకుంటే 120 సంవత్సరాలు మన ఆయుష్ అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే బాగా మనం గమనించినట్లయితే నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో, నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన ఏదియు మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. ఈ వచనం మీకు అర్థమైందా? దేవుడు స్వస్థపరిచే యెహోవా అని చెప్తున్నాడు. అనారోగ్యము, బలహీనతలు రావడానికి గల కారణం, మెయిన్ కారణం ఏంటంటే దేవుని మాటను వినకపోవడం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అనారోగ్యాల కారణం ఏంటండి? గట్టిగా చెప్పాలి. అనారోగ్యాల కారణం ఏంటి? దేవుడు అంటున్నాడు, నా మాట మీరు శ్రద్ధగా వింటే, నా ఆలోచనలు మీరు శ్రద్ధగా అర్థం చేసుకోగలిగితే, ఐగుప్తీయులకు కలుగజేసిన రోగాల్లో ఏది మీకు రానివ్వను అంటూ నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. దేవుడు స్వస్థతనిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఇశ్రాయేలీలను నడిపించాలనుకుంటున్నాడు. కీర్తనల గ్రంథాలు అంటాడు, ఇశ్రాయేలీలు అరణ్యంలో నడిచే టైంలో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని నడిపించేటప్పుడట వారిలో ఎవ్వరికీ సత్తువ తక్కువ కాలేదట. వారి శరీరంలో బలం, వారు ఎక్కడా నీరసపడడం, కృంగిపోవటం అనేది జరగలేదట. చూడండి మాట కీర్తన గ్రంథంలో
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. పడల చప్పట్లు కొడుతూ సర్వజ్ఞుడవు. స్తోత్రం. చప్పట్లు కొట్టాల. సర్వజ్ఞుడవు. స్తోత్రం. చప్పట్లు కొట్టాలి వెనకాల వాళ్ళు, చేతులారా. ఆమేన్. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగున. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగున. ఎనలేని నీ ఘన కార్యములు తలంచి స్తుతించుచు నిన్ను నే మహిమ పరుతును. ఎనలేని నీ ఘన కార్యములు తలంచి స్తుతించుచు నిన్ను నే మహిమ పరుతును. అందరం. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 37వ వచనంలో, కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 37వ వచనం. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను, వారి గోత్రములో నిస్సత్తువ చేత త్రొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయెను. గమనించారా ఈ వాక్యాన్ని? ఐగుప్తులో నుంచి వెండి బంగారాలతో వాళ్ళని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కానానుకు వెళ్ళే దారిలోనట ఏమన్నాడు? నిస్సత్తువ చేత త్రొట్టిల్లేవాడు ఒక్కడు కూడా లేడట. హల్లెలూయా. అలా లేకపోవడానికి గల కారణాలు ఏంటి చెప్పండి? దేవుడు అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా వారి ముందు నడుస్తూ ఉన్నారు. ఇంకో విషయం చెప్పనా, వాళ్ళు దేవుణ్ణి శోధిస్తూనే ఉన్నారు. అవిశ్వాసపు మాటలతో, అవిశ్వాసపు చేష్టలతో మోషేను దేవుణ్ణి ఇబ్బంది పరుస్తూనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో నిస్సత్తువ చేత కుషించిపోయినవాడు, త్రొట్టిల్లిపోయినవాడు, కృంగిపోయినవాడు ఒక్కడు కూడా. హల్లెలూయా. ఏంటంటే దేవుని సన్నిధి మన ప్రాణ ఆత్మ దేహాలను స్వస్థపరుస్తుంది.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రార్థనలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని మహిమతో నువ్వు నింపబడ్డప్పుడు, దేవుని ప్రసన్నతను నువ్వు అనుభవిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిని నువ్వు పొందుతున్నప్పుడు జరిగేది ఏంటో తెలుసా? నీ శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలు కూడా తొలగిపోతాయి. అనారోగ్యం నీలో ఏలుబడి చేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీల్లో అవిశ్వాసం ఉన్న ఎవరూ నీరసిల్లిపోవడానికి అవకాశం లేదట. ఎంత గొప్ప విషయం ప్రియులరా. ఎడ్ల రక్తం, మేకల రక్తం చిందించిన ఆ రోజుల్లోనే వాళ్ళంత శ్రేష్టమైన ఆరోగ్యాన్ని పొందుకుంటే, ప్రభు అయిన యేసు రక్తం మన కొరకు చిందించబడింది. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఎటువంటి ఆరోగ్యాన్ని పొందుకొని మనం బ్రతకాలా? ఎటువంటి ఆరోగ్యం మనలో ఉండాలి? హల్లెలూయా. అప్పుడు దేవుడు ప్రత్యక్ష గుడారంలో కరుణాపీఠం మీదకి వచ్చి అక్కడి నుంచి స్వరం ఎత్తి మాట్లాడేవాడు. ఎవరి జీవితాల్లోకి, ఎవరి హృదయాల్లోకి వచ్చేవాళ్ళు కాదు. మీకు చెప్పానా, యుగాలలో తరాలలో మరుగు చేయబడిన మర్మం అని. ఏంటా మర్మం? క్రీస్తు మనలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడు. వాళ్ళ పాలెములో కట్టుకున్న ప్రత్యక్ష గుడారంలోకే దేవుడు వస్తే, వాళ్ళలో నిస్సత్తువ లేకుండా వాళ్ళు బ్రతకగలిగితే, ఇప్పుడు దేవుడు మనలోకే వచ్చేసాడండి. మనం ఇంకెంత ఆరోగ్యంగా ఉండాలా? పౌలు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరగరా? మీకు తెలియట్లేదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు. అప్పటి కాలం కంటే ఇప్పటి కాలంలో మనం ఆరోగ్యం కలిగి దేవుని సన్నిధిలో వర్ధిల్లవలసినటువంటి వారం. బ్రతుకు దినములందంతటా కృపాక్షేమము లేవచ్చునుగాక. శరీరంలో సంపూర్ణ ఆరోగ్యముతో నింపబడదుముగాక. దేవుని ఆత్మతో నింపబడిన శ్రేష్టమైన జీవితమును జీవించుదుముగాక. మనం అర్థం చేసుకోవాలా. మనం ఏమనుకుంటున్నామంటే, మనం రోగాల బారిన పడ్డప్పుడు దేవుడు మన హృదయాన్ని బాగు చేస్తాడు. కాదు. రోగాలు దేవుని తలంపులు కాదు, దేవుని ఉద్దేశాలు కాదు. మనిషే దేవుడు చెప్పిన మార్గంలో నుంచి. మీరు చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలోనే దేవుడు హృదయంలో నొచ్చుకొని ఏడ్చేస్తున్నాడు, బాధపడుతున్నాడు. అంతగా మనిషి తన మార్గాన్ని చెరిపేసుకున్నాడు. దేవుడు అనుకున్న రూట్లో లేడు. దేవుడు అనుకున్న ఆశీర్వాదకరమైన, ఆరోగ్యకరమైన రూట్లో లేడు. తన మనసులో పుట్టిన తలంపులతో వెళ్ళిపోతున్నాడు. రోగాల పాలవుతున్నాడు, దరిద్ర పాలవుతున్నాడు. వీళ్ళలో వీళ్ళే చంపుకుంటున్నారు, వీళ్ళలో వీళ్ళే మూర్ఖులుగా తయారైపోతున్నారు. దేవుడు బాధపడ్డాడంటే ఎంత భయానకమైన స్థితిలోకి మనిషి వెళ్ళిపోతున్నాడు గమనించండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా మనం ఆలోచించాలి, జాగ్రత్తగా వినాలా. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం శాపాలు కనపడతాయి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఈ శాపాలన్నీ మీరు చూడండి, రోగాలే ఉంటాయి అందులో. 58వ వచనం నుండి ఒకసారి చదవండి. అవన్నీ చాలా ఉంటాయి, అవన్నీ సమయం కాదు. నువ్వు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆయన మహిమగల భీకర నామమునకు భయపడిన ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళు కలుగజేయును. దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళు చెడ్డ రోగములనయుండును. నువ్వు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదికి రప్పించును. అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించు వరకు
ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రతి రోగమును, మీరు వింటున్నారా, గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును తెగులును కలుగజేయును. నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక. ఎంత భయంకరమైన శాపాలు అవండి. మీకు ఏమైనా అర్థమవుతుందా దేవుని మనసు ఇక్కడ? దేవుడు నా మాటే వినాలి, నా మాటే వినాలి, లేకపోతే రోగాలతో చంపేస్తా అని పైశాచికంగా మాట్లాడుతున్నాడా? కాదు. దేవుని మాట విన్నప్పుడు యోదేను తోటలో ఏదైనా అనారోగ్యం ఉందా? లేదు. దేవుని మాట విన్నప్పుడు మొదట మనం చూస్తే ఒక్కొక్కళ్ళు 900 సంవత్సరాలు, 700 సంవత్సరాలు వాళ్ళ ఆయుష్ సంపూర్ణంగా ఉంది. శరీరంలో ఏ అనారోగ్యం లేదు, ఏ బలహీనత లేదు. ఎప్పటికప్పుడు దేవుడు మానవుల్ని రికవర్ చేస్తున్నాడు. వీళ్ళు ఇకనైనా నా మాట విని ఆరోగ్యకరమైన జీవితం జీవిస్తారు, ఇకనైనా నా మాటలు విని క్షేమంగా వీళ్ళు బ్రతుకుతారు, రోగము లేని జీవితం జీవిస్తారని దేవుడు తన వాక్యాల ద్వారా, తన ఆలోచనల ద్వారా మానవులకు తెలియజేస్తూ వస్తున్నా సరే, మనిషి ఏమవుతున్నాడంటే తన మనసులో పుట్టిన తలంపులకే లోకాన్ని చూడటం, ఆ వేషాన్ని లోపలికి తెచ్చుకోవటం, నేను వాళ్ళలాగా ఎగరాలి, వాళ్ళలాగా బ్రతకాలి, వాళ్ళలాగా ఉండాలని దేవుని మార్గాన్ని విడిచిపెట్టి భయంకరమైన శాపాల్లో ఇరుక్కొని పోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మానవ జీవితాన్ని రోగాలు ఏలుబడి చేస్తున్నాయి. మీకు తెలుసో లేదో, సర్వేలో తేలే విషయాలు ఏంటో తెలుసా? మనిషి ఆయుష్ చెట్టు మీద పండు పక్వానికి వచ్చి రాలి కింద పడేటట్టుగా లేదట. మధ్యలోనే పాడైపోయి మనిషి ఆయుష్ తీరి ప్రాణం పోట్లే, ఏదో ఒక రోగం వచ్చి ఆ రోగంతో చనిపోయే వాళ్ళే ఎక్కువగా ఉన్నారటండి. అంటే మనిషి జీవితాన్ని ఏలుబడి చేసేది ఏంటి? రోగాలు. మనిషి జీవితాన్ని పాడు చేసేది ఏంటి? రోగాలు. మీరు చూడండి, మీరు గమనించినట్లయితే మన భద్రాచలంలో కూడా, ప్రతి సిటీలో కూడా హాస్పిటల్ ఎక్కువైపోతున్నాయి. కారణం ఏంటి? విచిత్రమైన రోగాలు, విచిత్రమైన పరిస్థితులు. ఎవరైనా ఆలోచిస్తున్నారా ఈ రోగాలకు కారణం దేవుడి మాట వినకపోవడం అని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట వినే మనిషిని, దేవుని మాట చొప్పున కొనసాగే జీవితాన్ని దేవుడు తన రక్షణ అనుగ్రహించి కాపాడుతున్నాడు. దేవుని మాట వినకుండా ప్రపంచ ప్రజలందరూ రోగాల బారిన పడి రోగగ్రస్తంగా, వ్యాధిగ్రస్తంగా బ్రతికే ఉంటున్నారు. కానీ ఆ వ్యాధికి, ఆ రోగానికి లోనైపోయి కృంగిపోయి ఆ బ్రతుకును శపించుకుంటూ బ్రతుకుతున్నారు. హల్లెలూయా. అయితే శుభవార్త ఏమిటంటే యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి, దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి 13, 14 2 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా కలుగుటకై. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. క్రీస్తు మన కోసము శాపమై, వినండి, మనము ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఏ శాపం? ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చదివాం చూడండి. ఆ శాపాలన్నిటిలో నుంచి యేసయ్య ఏం చేశాడు? మనల్ని విమోచించాడు. ఇది మనకు అర్థం కావాలి. ఈరోజు క్రైస్తవ లోకం ఏమైందంటే, మొదట మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాల దగ్గర వాళ్ళ దివ్య దృష్టిని అంతా ఉపయోగించి ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న శాపాలన్నిటినీ బాగా ఆలోచించి అసలు కొత్త నిబంధన క్రీస్తు ప్రాణత్యాగం ఉద్దేశాన్ని మర్చిపోతున్నారు. హల్లెలూయా. దేవుడు మహా కోపంగా ఉన్నాడు, దేవుడు మహా ఉగ్రతతో ఉన్నాడు, దేవుడు నిన్ను చంపేస్తాడు అనే ఉగ్రత సంబంధమైన ఆలోచనలోనే ఉండిపోతున్నాడు.
కానీ దేవుడు తీసుకొచ్చిన శుభవార్త ఏమిటంటే మన శాపాన్ని, మన పాపాన్ని యేసుక్రీస్తులో ఆయన శిక్షించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. చూడండి ఒకసారి కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేస్తూ ముందుకెళ్దాం. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం నుండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మన రోగాలన్నీ యేసయ్య మీద మోపబడ్డాయా లేదా? చెప్పాలందరూ. మన రోగాలన్నీ యేసయ్య మోసాడా లేదా? మన రోగాల కొరకు రావలసిన శిక్ష అంతటిని, అంటే దేవుడు యోదేను తోటలో మనిషి ఎలా బ్రతికాడో అటువంటి జీవితం మనిషికి దేవుడు ఇవ్వాలని దేవుని తలంపు. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఏ ఆత్మను యోదేను తోటలో ఆదాము కోల్పోయి, ఏ దేవుని సన్నిధిని ఆదాము కోల్పోయి ఈ భూమి మీద ఒక దిక్కుమాలిన వాడిగా, రోగిష్టిగా, దరిద్రుడిగా, పాపిష్టిగా దేవుని కళ్ళ ముందే ఆదాము మానవులు బ్రతుకుతుంటే, దేవుడు అలా కాదని తానే కుమారుడిగా దిగివచ్చి మనుషుల పాపం అంతటినీ ఆయన భుజాన మీద వేసుకొని శాపం అంతటినీ ఆయన తీర్చివేసి శ్రేష్టమైన జీవితాన్ని తీసుకొచ్చాడు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా హల్లెలూయా. చూడండి 53వ అధ్యాయం 4వ వచనంలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియల కొరకు గాయపరచబడెను, మన దోషాలను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి తీసుకొచ్చింది ఏంటంటే శుభవార్త, సువార్తను తెచ్చాడు. ఆ సువార్త ఏంటనంటే, ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, శుభవార్త అంటే దేవుడు కేవలం నీ ఆత్మనే రక్షిస్తాడు అని బోధిస్తున్నారు. హల్లెలూయా. దేవుడు ఆత్మను రక్షిస్తే శరీర సంగతి విషయం ఏంటి? శరీరాన్ని రక్షించేది ఎవరు? ఈ శరీరం రోగంతో ఏమైపోయినా పర్వాలేదు అనే ఉద్దేశానికి వచ్చారు. కానీ వాస్తవం ఏంటంటే, సువార్త అనంటే కేవలం ఆత్మరక్షణే కాదు, శరీరం కూడా స్వస్థత పొందుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, త్వరగా యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నారు, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును. చూడండి, దేవుడు దేని కొరకు అభిషేకించాడు? సువార్త ప్రకటించుటకై అన్న వరకే అండర్లైన్ చేసుకుంటున్నారు. నిజంగా చాలామంది సేవకులు, చాలామంది క్రైస్తవ సహోదరులు అక్కడి వరకే అండర్లైన్ చేసుకోండి. ఇక ఈ సువార్త కేవలం నీ ఆత్మ రక్షించబడాలా, శరీరాన్ని గురించి నాకు తెలియదు అంటున్నారు. కానీ సువార్త సంపూర్ణత ఏంటో తెలుసా? కేవలం ఆత్మను రక్షించడమే కాదు, శరీరాన్ని కూడా బాగు చేయటం. అక్కడ యేసయ్య చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ప్రభు ఆత్మ నా మీదికి వచ్చింది, బీదలకు సువార్త ప్రకటించుటకై నన్ను అభిషేకించాడు, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగుటకు, నలిగిన వారిని విడిపించుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శుభవార్త అనేది ఏమిటంటే ప్రియులారా, యేసయ్య ద్వారా మన జీవితం ఆ యోదేను తోట అనుభవంతో బ్రతకాల్సింది. కేవలం ఆత్మలోనే కాదు, శరీరంలో కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలందరం గట్టిగా హల్లెలూయా. నువ్వు శరీరంలో కూడా సంపూర్ణ స్వస్థత కలిగి నువ్వు జీవించాలి, అది దేవుని ఉద్దేశం. ఆరోగ్యం కలిగి నువ్వు బ్రతకాలి, అందుకొరకే యేసయ్య గాయాలు పొందాడు. మన రోగాలన్నీ ఆయన భరించాడు అని వాక్యం చెప్తుంటే, నా రోగాన్ని నేనే నిన్ను భరిస్తానంటే అది అజ్ఞానం కాదు. హల్లెలూయా.
మన రోగాలన్నీ ఆయన శరీరం మీద భరించాడు. మనకు రావలసిన శిక్ష అంతా ఆయన సహించాడు. కనుక ఆయన ఏం చేశాడంటే సువార్తను తీసుకొచ్చాడు. ఈ సువార్త ఏం చేస్తుందనంటే మన జీవితాలను బాగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 9వ అధ్యాయం 11వ వచనం చదవండి. లూకా సువార్త త్వరగా 9వ అధ్యాయం 11వ వచనం. జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి మాటలాడుచు స్వస్థత కావలసిన వారికి హల్లెలూయా. శుభవార్త అంటే అర్థం ఏంటంటే స్వస్థత ఎవరికి కావాలో వారికి యేసయ్య ఏం చేశాడు, అది శుభవార్త. మీరు చూడండి, ఒంట్లో రోగం ఉంది, ఒంట్లో బలహీనత ఉంది. ఆ బలహీనత గురించి ముందు పక్కన పెట్టు. నీ పాపాలు ఒప్పుకో, నువ్వు యేసు ప్రభువులో రక్షణ పొందుకో, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావంటే ఒప్పుకుంటాడు, బాప్తీసం పొందుకుంటాడు. కానీ శరీరంలో ఆనందంగా ఉంటాడా? అంటే దేవుణ్ణి నమ్ముకొని ఆయన దగ్గరకు వచ్చిన మనిషిని శరీరంలో బలహీనతను తీసేయకుండా దేవుడు ఉంటాడా? ఉండడండి. హల్లెలూయా. సువార్త యొక్క అర్థం ఏంటంటే ప్రాణ ఆత్మ దేహాలను దేవుడు పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లడం చూడగలుగుతావు. నువ్వు ఆత్మలో వర్ధిల్లడం నేర్చుకోకపోతే అన్ని విషయాల్లో నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వర్ధిల్లలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. స్వస్థత అనేది మనం యేసయ్య సువార్తను వినడంతోనే, యేసయ్యను గురించి వినడంతోనే. చూడండి, యేసయ్య చాలాసార్లు చెప్తాడు. యోహాను సువార్తలో 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు. యేసయ్య రోగులను స్వస్థపరిచిన, గుడ్డి వాళ్ళను స్వస్థపరిచిన. ఈ మాట కూడా చదవండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. గుడ్డివారిని బాగు చేశాడు, కుష్టివారిని బాగు చేశాడు, పక్షవాతం గల వారిని లేపాడు. ఇవన్నీ ఏంటవి? రోగాలు. ఇవన్నీ రోగాలు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అపవాది చేత పీడించబడిన వారందరినీ. అంటే రోగం ఏంటది? అపవాది చేత పీడించబడడం. హల్లెలూయా. ఎక్కడో నువ్వు అపవాదికి అవకాశం ఇచ్చావు, అప్పుడు నీ శరీరంలోకి వచ్చేసింది. నీ శరీరాన్ని రోజు రోజుకు చావుకు దగ్గరకు తీసుకెళ్తుంది. నీ శరీరంలో ఒక పీడ మొదలైంది. ఇప్పుడు దేవుని ఆత్మతో యేసయ్య వచ్చాడు, పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాడు. అదే కదండి ఆ వచనంలో రాయబడింది. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధ ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. ఆనాటి యూదులతో అక్కడ రక్షించబడిన క్రైస్తవులు మాట్లాడుతున్న మాటలు అవి. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తును తక్కువ చేసి మాట్లాడలేదు. యేసుక్రీస్తు వాళ్ళ ఏరియాలోనే జన్మించాడు కాబట్టి వాళ్ళు యేసయ్యను తక్కువగా మాట్లాడుతుంటే అక్కడ ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు. నజరేయుడైన యేసు అని మీరు అనుకుంటున్న ఆ వ్యక్తిని దేవుడు తన అభిషేకంతో నింపి సాతాను చేత పీడించబడుతున్న వారిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. మీకు అర్థమవుతుందా? రోగం, అనారోగ్యం అనేది ఏంటది? సైతాను గాడి యొక్క తంత్రాలు. పీడించబడతా ఉంటారు. మీరు చూడండి, మీకు ఒకవేళ కడుపులో నొప్పి అనుకోండి, లేదా చేతిలో నొప్పి, ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నారు, తలలో నొప్పి అని. మీరు ఎక్కడ వేసుకున్నారు ఆ ట్యాబ్లెట్? తలలో వేసుకున్నారా? హల్లెలూయా. కడుపులో వేసుకున్నారు కదా. అది కడుపులో అరిగి కడుపులోకి వెళ్ళిన తర్వాత ఒక చేతి నొప్పి అయితే చేతి నొప్పి దగ్గరికి వెళ్తుందా?
కడుపులోకి వెళ్ళడం ద్వారా ఆ టాబ్లెట్ ద్వారా మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అన్నమాట. బాగా అర్థం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నీకున్న సమస్య ఒక్కటైతే శరీరం మొత్తానికి టాబ్లెట్ వేస్తున్నావు. సమస్య ఒక్క కాల్లో ఉంటే శరీరం మొత్తానికి ఇంజెక్షన్ ఎక్కిస్తున్నావు. దాని ద్వారా ఏమవుతుందంటే రకరకాల అనారోగ్యం పోగొట్టుకోవడానికి వెళ్ళిపోతే యాంటీబయాటిక్ ఎక్కువ ఇవ్వడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి. టాబ్లెట్లు తినడం ద్వారా రకరకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. బాగా అర్థం చేసుకోండి. ఈ పరిస్థితులకు సమాధానం ఏంటంటే దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు సువార్త అంటే కేవలం మాటలు చెప్పేయడం కాదు. దేవుని సువార్త అంటే దేవుడు నీ పాపం కొరకు మరణించాడు, దేవుడు నీ రోగం నీ బలహీనత కొరకు, ఇలా కేవలం మాటలు చెప్పటం కాదు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో. అందరం చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే, దేవుని సువార్త అంటే కేవలం ఒట్టి మాటలు ఒట్టి ప్రసంగాలు కాదు, దేవుని శక్తి కనపడాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుని శక్తితో దేవుని సువార్త ముందుకెళ్ళాలి. ఫిలిప్ అనే వ్యక్తి సంఘం చెదిరిపోయినప్పుడు సమరియా ప్రాంతాలకు వెళ్ళాడు. చూడండి, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 5వ వచనం నుండి. అప్పుడు ఫిలిప్ సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్ చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా, అంటే చెప్పే మాటల మీద లక్ష్యం ఎప్పుడు పెరుగుద్దట? అతడు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కొట్టాలి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? దేవుడు మనకు స్వస్థత ఆరోగ్యమును ఉచితముగా మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నేను చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలని కోరుతున్నాను. అదేంటనంటే, మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు, దేవుని మాటలు లోకానికి చెబుతున్నప్పుడు, దేవుని వార్తను లోకానికి అందిస్తున్నప్పుడే దేవుడు తన మహిమగల హస్తాన్ని చాపి అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. స్వస్థత అనేది ఎలా అయిపోయిందనంటే, స్వస్థత జరగటం అంత పెద్ద విషయంగా ఈరోజు క్రైస్తవ్యం స్వీకరించట్లే. స్వస్థత అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు అనే ఆలోచనలోకి వస్తున్నారు. స్వస్థత మీద కాదు మనం బేస్ అవ్వాల్సింది అని అంటున్నారు. నేను అంటాను, స్వస్థత మీద బేస్ అవ్వమని చెప్పలేదు యేసయ్య ఎక్కడ. అసలు స్వస్థతల గురించి యేసయ్య ఎక్కడా మాట్లాడలే. హల్లెలూయా. కానీ ఎక్కడా స్వస్థత వద్దని కూడా చెప్పలే, స్వస్థపరుస్తూ వెళ్ళాడు. ఇప్పుడు దరిద్రం ఏంటనంటే, స్వస్థత వేరు సువార్త వేరు, స్వస్థత వేరు వాక్యం వేరు అంటూ విడదీసేసి దేవుని సువార్తను ముక్కలుగా చేస్తున్నారు. హల్లెలూయా. సువార్తను ప్రకటిస్తుంటే ఆటోమేటిక్గా కార్యాలు జరుగుతాయి. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, స్వస్థపరచటం సైతాను క్రియ అని కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. స్వస్థ కావడం అది దేవుడి కార్యం కాదని వాదించే మనస్తత్వం కూడా. ఆనాడు శాస్త్రుల పరిచయాలు అదే కదండి వాదించింది. విశ్రాంతి దినాన యేసయ్య ఎండిపోయిన చేయగలిగిన వాడిని బాగు చేసి, చేయగలవాడిని బాగు చేయగలని వాళ్ళందరూ వచ్చి, ఈరోజు నువ్వు బాగు చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. మీకు తెలుసా, 18 సంవత్సరాలు బలహీనపరిచే వ్యక్తి, అనారోగ్యంతో ఒక స్త్రీ ఉంటే
యేసయ్య ఆమె నడుము మీద చేయబెట్టి ఆమెను స్వస్థపరిచినప్పుడు శాస్త్రులు పరిచయాలు వచ్చేసి యేసయ్యతో వాదన పెట్టుకుంటారు. విశ్రాంతి దినాన్ని ఏమైనా బాగు చేయకూడదు, విశ్రాంతి దినాన్న నువ్వు ఇట్లాంటి కార్యాలు చేయకూడదు అని యేసయ్యతో వాదన పెడితే ప్రభు అంటాడు, మంచి చేయడం కావాలా, చెడు చేయడం కావాలా? హల్లెలూయా. సాతాను చేత బంధించబడి 18 ఏళ్ళు ఈవిడ బాధపడుతుంటే ఈ కుమార్తెని నేను బాగు చేస్తే మీరేంటి నా మీదికి లేచి వస్తున్నారు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా? ఈరోజు ఎలా తయారైపోయారని అంటే, స్వస్థత అనేది యేసయ్యే చేయాలి, శిష్యులే చేయాలి, ఇక ఎవ్వరూ చేయటానికి లేదు. కాదు ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత అనేది నమ్మిన ప్రతి వారి ద్వారా జరగాల్సిన క్రియ. విషయం ఏంటంటే, ముందు మనం అది ఆలోచించట్లేదు. మన మనస్తత్వం, మన తలంపులు, మన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఈ అనారోగ్యాలు ఇంతేనేమలే, ఇక దేవుడికి దయగలిగితే మనం బాగు చేస్తాడులే అని ఆ నొప్పితో, ఆ రోగంతో, ఆ బలహీనతతోనే మనం కాలం వెళ్ళబుచ్చుతున్నాం. కానీ దేవుని ఉద్దేశం అది కాదు, దేవుని తలంపు, దేవుని ప్రణాళిక అది కాదు. స్వస్థపరిచే విధంగా మీరు చూడండి అన్నమాట. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుదాం. మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. హల్లెలూయా. నమ్మకం అని అంటే తెల్ల బట్టలు ధరించుకోవడం కాదు, బైబిల్ పట్టుకోవడం కాదు. అంతకంటే చాలా ఎక్కువైంది, అంతకంటే శ్రేష్టమైంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఎలా కనపడుతుందంటే సమాజం, తెల్ల బట్టలే కట్టుకోవాలి, లేకపోతే రకరకాల ఈ మానవపరమైనటువంటి ఈ క్వాలిఫికేషనే భక్తి గల వాళ్ళుగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది కాదండి. నమ్మిన వారి వలన సూచక్రియలు. చదువుదాం. ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు. మీరు నమ్ముతున్నారా? పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడా? ఉన్నారు. మరి మీ ద్వారా దయ్యాలు వెళతాయా? వెళ్ళవా? వెళతాయి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏమనుకుంటున్నామంటే, దేవుడి దగ్గరకు వచ్చి కాసేపు కూర్చొని మంచి మాటలు విని మన జీవితం దిద్దుకోవటం, ఇక ఎప్పటికీ మన ప్రవర్తన దిద్దుకోవటం, మనల్ని దిద్దుకోవటం, ఇక అలా దిద్దుకుంటూ రోజు దిద్దుకుంటూ ఇలా దిద్దుబాటులోనే ఆగిపోతుంది క్రైస్తవ సంఘం. దేవుడు అంటాడు, నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు సంఘము ఎదుట నిలవనేరవు. ఆ సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు తెలుసా? నమ్మిన వారి వలన సూచక క్రియలు. అదేదనగా దయ్యములు వెళ్ళగొడతారు ఆయన నామములో, క్రొత్త భాషలు మాట్లాడతారు, ఏది తాగినను వారికి హాని కలగదు, రోగుల మీద చేతులుంచినప్పుడు, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, చేతులుంచి ప్రార్థించినప్పుడు కాదు, జస్ట్ చేతులు పెడితేనే. ఆ మాటను ఆలోచించారా? దేవుని ఆత్మ నీలోకి వచ్చాక నువ్వు చేయి పట్టుకొని అయ్యా తీ ప్రభా అక్కర్లేదు, నువ్వు చేయి పెడితేనే. నమ్ముతుందా క్రైస్తవ్యం? హృదయంలో ఎత్తపడంలోనే అపాధి వచ్చి వాక్యం ఎత్తుకొని పోతాడేమో. హల్లెలూయా. రోగాలు సహజమండి, రోగాలు అవసరమండి, రోగాల ద్వారా మనిషి బాగవుతాడండి. హల్లెలూయా. మీ పిల్లలు మీ మాట వినపోతే వాడికి జ్వరం వస్తే బాగు అని ప్రార్థన చేస్తారా? ప్రభా వాడు కాలిరగొట్టి వాడికి బుద్ధి నేర్పని ప్రార్థన చేస్తారా? హల్లెలూయా. ఏ రోగమో కూడా దేవుడు మనకు జ్ఞానాన్ని కలిగించడానికి కాదు, మనకు జ్ఞానాన్ని కలిగించడానికి ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, ఎన్నో జీవితాలను మనకు ఆధారంగా ఇచ్చాడు. దేవుడు మంచివాడని అర్థం చేసుకోవట్లేదు, దేవుని మనసు మంచిదని మనం గ్రహించట్లేదు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, బాగా మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దైవజనుడైన ఎలీషా తెలుసా మీకు? ఎలీషా చనిపోయిన తర్వాత ఆయన సమాధిలో పెడతారు. ఆయన సమాధిలో పెడితే చచ్చిపోయిన ఆయన సమాధిలో శరీరం అంతా కుళ్ళిపోయి ఎముకలే ఉంటాయి. ఒకరోజు ఆయన చనిపోయిన కొన్ని దినాలకు యుద్ధం జరుగుతున్నప్పుడు, యుద్ధంలో ఒక సైనికుడు
మరి ఖడ్గం తగిలి చచ్చిపోతాడు. ఆ చచ్చిపోయిన సైనికుని తీసుకొచ్చి సమాధి చేయాలా, పెంటగా భూమి మీద కంపు కొడతాడని తెలియకుండానే వాళ్ళు వచ్చి ఎలీషా సమాధిని తెరిచి ఎలీషా సమాధి ఆ ఎముకల మీద ఈయన పడుకోబెట్టంలోనే ఎలీషా ఎముకలు తగిలిన సైనికుడు ప్రాణం అతనిలోకి వచ్చి అతడు లేచి ప్రాణంతో బయటకు వస్తాడు. హల్లెలూయా. ఎలీషా ఎముకల్లో చనిపోయిన మనిషిని బ్రతికించగలిగిన శక్తి ఉన్నది. మీకు విషయం చెప్పనా, ఎలీషా కూడా అనారోగ్యంతోనే చనిపోయాడు. నాకు డౌట్ వచ్చింది, ప్రభువా ఎవరినో బతికిచ్చేటే శక్తి ఈయన ఎముకల్లో ఉంటే ఈయన ఎందుకు చనిపోవాలా? హల్లెలూయా. ఈయన ప్రాణం ఎందుకు పోయింది అంటే ఈయన ఆలోచించట్లే. దేవుడు నేను ఆరోగ్యంగా బ్రతకడం దేవునికి చిత్తం. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఆరోగ్యముతో బ్రతకడం దేవుని చిత్తం. నువ్వు సంపూర్ణ స్వస్థత కలిగిన దేహం కలిగి జీవించడం దేవుని ప్రణాళిక. ఏ రోగము నీ మీద ఏలుబడి చేయటం దేవుని చిత్తం కానే కాదు. హల్లెలూయా. విషయం ఏంటంటే నమ్మట్లే. ఫస్ట్ దేవునికి నా మీద అంత ప్రేమ ఉందా అనే అనుమానంతో మానవ హృదయం కదులుతుంది. కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళ వైపే చూసుకుంటున్నారు, నా క్రియలను చూసుకుంటున్నారు తప్ప యేసయ్య నిన్ను అన్ని విషయాల్లో ఆయనతో సమానంగా చేయడానికి దేవుడు తన ఆత్మతో నింపాడని గ్రహించట్లేదు. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, స్వస్థత అనేది ఒకసారి కానాను స్త్రీ యేసయ్య దగ్గరకు వస్తుంది. యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమార్తె దయ్యం బట్టి బాధపడుతుందంటే యేసయ్య ఏమన్నాడో చూసారా? మీరు చదివారా? ఒకసారి రండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కానాను స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను అడుగుతుంది. 21వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, యేసు అక్కడి నుంచి బయలుదేరి తూరు సిదోను ప్రాంతాలకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి ఒక కానాను స్త్రీ ఒకతో వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుగా బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఒక్క మాట అయినను ఆమె చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె మొక్కలు తినును కదా అని చెప్పాను. హల్లెలూయా. ఈమె ఏమడగడానికి వచ్చింది? స్వస్థత అడగడానికి వచ్చింది. యేసయ్య ఆమెతో ఏమన్నాడు? పిల్లల రొట్టె ఏంటది? స్వస్థత. పిల్లల రొట్టె ఏంటది? స్వస్థత. ఈ స్వస్థత ఈమెవరు? యూదులకున్న విధానం ఏంటంటే అన్య జనులను వాళ్ళతో సమానంగా చూడరు ఇప్పటికి కూడా. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల దగ్గరకే నేను వచ్చాను అని యేసయ్య చెప్తాడు. చాలామంది కొంతమంది వచనాలు పట్టుకొని, యేసు ప్రభు అందరి కోసం రాలేదు, వాళ్ళ కోసం వచ్చాడు, మీరెందుకు నమ్ముకుంటున్నారు, మీరు ఎర్రోళ్ళు, పిచ్చోళ్ళు, జ్ఞానం లేనోళ్ళు అని విచిత్రంగా మాట్లాడుతున్నారు. కానీ ఒరిజినల్ ఏంటో తెలుసా? ఆవిడ హృదయం, ఆవిడ ప్రవర్తన ద్వారా స్వస్థత అనే అంశాన్ని యేసయ్య లోకానికి చూపించటానికి, హల్లెలూయా, ఆవిడ విశ్వాసాన్ని రుజువుపరచటానికి యేసయ్య అలా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలా. స్వస్థత అనేది ఏంటది? పిల్లల రొట్టె. చెప్పండి, స్వస్థత అనేది ఏంటది? పిల్లల రొట్టె. పిల్లలంటే ఎవరు? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనందరం ఎవరము? దేవుని పిల్లలు. మనందరికీ స్వస్థత ఏంటది? ఆయన ఇవ్వాల్సిన రొట్టె. హల్లెలూయా.
ఆయన గాయాల ద్వారా నీకు స్వస్థత ఉన్నది. నువ్వు అటు ఇటు పరుగులు ఎత్తడానికి వీల్లేదు. హాస్పిటల్లోకి వెళ్ళకూడదా? మందులు వాడకూడదా? హల్లెలూయా. మందులు వాడాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. ముందుగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను వెళ్ళమన్నప్పుడు నువ్వు వెళ్ళు. దేవునితో నీతో దేవునికి, దేవుడు నీతో తన ప్రియ కుమారుణ్ణి చంపి ఆయన రక్తంతో నిన్ను కడిగి తన ఆత్మను నీలో పెట్టి నీతో స్నేహం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు నీలో ఉన్న లోకాన్ని చంపేసి నీలో ఉన్న మానవ తెలివితేటల ప్రక్కన పెట్టి ఆయన ఆత్మతో నువ్వు కొనసాగుతుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. అనారోగ్యం గురించి దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకు అనారోగ్యం నీలో ఉందో దేవుడు మాట్లాడతాడు. అది ఎలా పోతుందో దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ బలహీనత నీ మీద ఏలుబడి చేయనేటి దేవుడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఏ అనారోగ్యం నిన్ను ఏలుబడి చేయటం దేవుని చిత్తం కాదు. అందరూ చేద్దాం. ఇప్పుడు నా శరీరములో ఉన్న ప్రతి అనారోగ్యం యేసు నామములో తొలగిపోవునుగాక. ఎముకలలో, నరాలలో, మూలుగులో, రక్తములో, మాంసములో స్వస్థత, ఆరోగ్యమును అనుభవించుదునుగాక. ఆరోగ్యవంతునిగా దీర్ఘాయువు కలిగి 120 సంవత్సరాలు జీవించుదునుగాక. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. అర్థమవుతుందా? స్వస్థత దేవుడు తన శరీరాన్ని గాయపరుచుకొని మనకు అనుగ్రహించినటువంటి రొట్టె. నువ్వు దేవుణ్ణి నమ్మినావు, ఈజీగా నువ్వు స్వస్థపడతావు. దేవుణ్ణి నమ్మిన నీకు ఆయన గాయాల ద్వారా స్వస్థత ఉన్నది. నీ స్వస్థత నువ్వు చూడాలి. నీ స్వస్థత గురించి నువ్వు ఆలోచించాలి. నీ జీవితం అనారోగ్యంతో ఉండడం దేవుని చిత్తం కాదు. అనారోగ్యంతో నలిగిపోవటం దేవుని ప్రణాళిక కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా, యేసయ్య ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడట ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వారందరూ బాగుపడ్డారు. ప్రభు చిత్తమైతే వచ్చే నెలలో చెప్తాను, యేసయ్య వస్త్రపు చెంగులుగా మన జీవితాలు మార్చబడాలి. నమ్మిన మన ద్వారానే లోకానికి స్వస్థత జరగాలి. సంఘము ద్వారానే స్వస్థత జరగాలి. నమ్మిన వారు చేతులుంచితే రోగాలు పోతాయని ప్రభువు రాయిస్తే ఆ మాటను తీసుకొని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా ద్వారా బలహీనతలు పోవాలి, నీ ఆత్మ గలవాడిగా నేను మారాలి. చూడండి, క్రీస్తు సారూప్యంలోకి రావాలి అంటే ఏం చేస్తారో తెలుసా? నీ మాటలో క్రీస్తు ఉండాలి, నీ ఆలోచనలో క్రీస్తు ఉండాలి, నీ పలుకులో క్రీస్తు ఉండాలి అంటారు. కానీ క్రీస్తులాగా స్వస్థపరచాలని అనటం లేదండి క్రైస్తవ్యం. హల్లెలూయా. క్రీస్తులాగా నువ్వు స్వస్థపరచాలి, క్రీస్తులాగా రోగులను బాగు చేయాలి, క్రీస్తులాగా చచ్చిన వాళ్ళని లేపాలి, క్రీస్తులాగా అపవాది చేత పీడించబడుచున్న వారికి విడుదలనివ్వాలి. క్రీస్తు సారూప్యంలోకి వెళ్ళడం అంటే ఆ రకంగా లోకానికి యేసయ్యను మనం ప్రత్యక్షపరచటం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. మహాగణుడు అయిన తండ్రి, లైవ్లో ఉన్న మా ప్రియులందరినీ దీవించి అయా స్వస్థత వారి రొట్టె అని వారు గ్రహించి స్వస్థపరచబడి ఆరోగ్యముతో జీవించుదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మందిరంలో ఉన్న వాళ్ళందరూ మోకరిద్దాం, నుంచుందాం, అందరూ నిలబడదాం. అందరూ నిలబడి ఒకసారి మీరు గమనించండి, ఒకసారి మీరు ఆలోచించండి.